వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చైతన్య స్థితి. మన శారీరక వికాసానికి వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామం చేస్తాం. మరి మానసిక వికాసం మాటేమిటి? మనస్సు యొక్క శక్తి. ఇది స్వామి వివేకానంద జీవితంలోని మరొక సంఘటన. మన మనస్సు యొక్క సామర్థ్యాన్ని ఏ మేరకు అభివృద్ధి చేసుకోగలమో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. 1893లో అమెరికా వెళ్లిన భారతదేశపు తొలి యోగి స్వామి వివేకానంద. ఆ రోజుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక విధమైన విప్లవాన్ని తీసుకొచ్చారు. స్వామి వివేకానంద అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక జర్మన్ తత్వవేత్త వద్ద అతిథిగా ఉన్నారు. రాత్రి భోజనం చేశాక ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. టేబుల్ మీద 700 పేజీల పెద్ద పుస్తకం ఉంది. ఆ తత్వవేత్త ఆ పుస్తకాన్ని చాలా గంభీరంగా చదువుతున్నట్లుగా అనిపించింది. వివేకానంద అతనితో, "ఈ పుస్తకాన్ని నాకు 1 గంట సేపు ఇవ్వగలవా? నేను ఈ పుస్తకంలో అసలు ఏముందో చూడాలనుకుంటున్నాను" అని అన్నారు. అది విని ఆ వ్యక్తి నవ్వడం మొదలుపెట్టాడు. "మీరు ఈ పుస్తకాన్ని 1 గంటలో చదువుదామనుకుంటున్నారా? చాలా వారాలుగా దీనిని చదువుతున్నాను, కానీ ఇది చాలా సంక్లిష్టంగా ఉన్నందున నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. చెప్పాలంటే ఈ పుస్తకం జర్మన్ భాషలో ఉంది, మీకు ఆ భాష కూడా తెలియదు. 1 గంటలో ఏమి చేయగలరు?" అని అన్నాడు. స్వామి వివేకానంద, "సరే, కనీసం పుస్తకం ఇవ్వండి. నేను దానిని పరిశీలించి ఏమి చేయగలనో చెబుతాను" అని అన్నారు. ఆయనకి పుస్తకం ఇవ్వబడింది. ఆ పుస్తకాన్ని తన 2 చేతుల మధ్య పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. 1 గంట తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇస్తూ స్వామి వివేకానంద, "ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు" అన్నారు. వివేకానంద అహంకారం హద్దులు దాటిపోయిందని ఆ వ్యక్తి భావించి, "మీరు పుస్తకం కూడా తెరవలేదు, కాని దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీకు ఈ భాష కూడా తెలియదు" అంటూ తత్వవేత్త కొంచెం చిరాకుపడి, "ఏమిటి ఈ అర్థరహితమైన మాటలు?" అన్నాడు. అప్పుడు వివేకానంద, "పుస్తకం గురించి ఏమైనా అడగండి, చెబుతాను" అన్నారు. "సరే" అని 633 పేజీలో ఏమి వ్రాసి ఉందో చెప్పండి, ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు వివేకానంద పుస్తకంలో ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదాన్ని పునరావృతం చేశారు. కేవలం పేజీ సంఖ్యను చెప్తే చాలు. ఆ పేజీలో వ్రాసిన ప్రతి పదం వివేకానంద మళ్లీ తిరిగి చెప్పారు. తత్వవేత్త తన పాదాల క్రింద భూమి కంపించిపోతున్నట్లు భావించాడు. అతను ఆశ్చర్యంగా ఇలా అడిగాడు, "ఇదెలా సాధ్యం? ఇది ఒక అద్భుతం. మీరు కనీసం పుస్తకం కూడా తెరవలేదు. ఇది ఎలా జరిగింది?" స్వామి వివేకానంద నవ్వి, "అందుకే నన్ను వివేకానంద అంటారు. వివేక అంటే జ్ఞానం" అని అన్నారు. నిజానికి ఆయన పేరు నరేంద్ర. గ్రహించుకుని నేర్చుకోగలిగే అతని జ్ఞాన సామర్థ్యాన్ని చూసి ఆయన గురువు వివేకానంద అని పిలిచేవారు. వివేకానందుని ధ్యానం, మనస్సు యొక్క సామర్థ్యం, ఆయన గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి ఇలా ఉండేది. మన మనస్సు యొక్క శక్తిని గుర్తించి దానిని విశ్వసించగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భగవంతుడు వివేకానందుడికి మాత్రమే ఈ శక్తిని ఇచ్చాడని మనం అనుకోనక్కరలేదు. భగవంతుడు మనందరికీ శక్తివంతమైన మనస్సును ఇచ్చాడు. దీన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు అంతే. మనం కేవలం ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. మనం ధ్యానం ద్వారా కూడా మన మనస్సు యొక్క శక్తిని పెంపొందించుకోవచ్చు. శరీరపు కండరాలను పెంచుకోవడానికి, వాటిని బలోపేతం చేయడానికి కఠినమైన శ్రమ, కృషి, శిక్షణ అవసరం. అదేవిధంగా మనస్సు యొక్క సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి లోతైన ధ్యాన సాధన అవసరం. తద్వారా మనం ఒక సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా పరివర్తన చెందవచ్చు.
సమర్థవంతమైన ధ్యానం అనేది ధ్యానం చేసేవారిని అతీంద్రియమైన అనంతమైన ఆకాశపు ఎత్తులకు తీసుకువెళుతుంది. ఉపచైతన్యం యొక్క లోతైన సముద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా అతనిని వివేకవంతమైన వ్యక్తిగా ఎదగడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి. ఈ కథ విన్నారు కదా, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.